బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబరాలకు సిద్ధమవుతున్న వేళ బిగ్ షాక్ తగిలింది. దాదాపు 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ నేతలు సన్నద్ధమవుతుండగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో అమలు చేస్తున్న సిటీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అడ్డంకిగా మారింది. కొద్ది రోజుల కిందటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బహిరంగ సభ నిర్వహణకు అనుమతి కోసం కాజీపేట ఏసీపీ తిరుమలకు వినతి పత్రం అందించారు. ఇంతవరకు దానికి సంబంధించిన అనుమతులు రాకపోవడం, ఇంతలోనే వరంగల్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తూ సిపి సన్ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేయడంతో బీఆర్ఎస్ నేతల్లో అయోమయం మొదలైంది. దీంతోనే రజతోత్సవ సభ జరుగుతుందా లేదా అనే చర్చ జరుగుతోంది. 2001లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది. ఈ ఏడాది ఏప్రిల్ 27వ తేదీన సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసుకుంటుంది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో ఈ సభను నిర్వహించాలని భావించింది. ఈ మేరకు పనులు కూడా స్టార్ట్ చేసింది. దాదాపు 1213 ఎకరాలు సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. సభ నిర్వహణ కోసం ఇప్పటికే చింతలపల్లి గ్రామ రైతులతో బీఆర్ఎస్ నేతలు అంగీకార ఒప్పందం కుదుర్చుకున్నారు. సభాస్థలి వద్ద స్టేజ్ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఈ సభతో పార్టీలో నూతన ఉత్తేజాన్ని నింపి పార్టీని బలోపేతం చేయాలని కేసీఆర్ పార్టీ అగ్ర నేతలంతా కూడా భావిస్తున్నారు. 10 లక్షల మందితో భారీ సభ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు పర్మిషన్ కోసం కాజీపేట ఏసీపీ తిరుమలను సంప్రదించారు. ఈ మేరకు సభ నిర్వహణకు పర్మిషన్ ఇచ్చి సహకరించాల్సిందిగా వినతి పత్రం కూడా అందించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అనుమతులపై క్లారిటీ ఇస్తామని కాజీపేట ఏసీపీ తిరుమల చెప్పారు. సభకు అనుమతులు వచ్చినట్టేనని అంతా భావించారు. ఆ తర్వాత ఏర్పాట్లకు శ్రీకారం చుట్టి భూమి పూజ కూడా నిర్వహించారు. వరంగల్ కమిషనర్ పరిధిలో ఈ నెల 6 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు సిటీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలు చేస్తున్నట్లు సిపి సన్ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. దాని ప్రకారం సమావేశాలు, సభలు, ర్యాలీలు నిర్వహించడానికి పోలీసుల నుంచి అనుమతి తప్పనిసరి. కానీ ఇంతవరకు బహిరంగ సభ నిర్వహణకు అనుమతులు రాకపోవడం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం మైకులు, లౌడ్ స్పీకర్లు, డీజేలు కూడా వినియోగించడం నిషేధం. దీంతో సభ నిర్వహణకు సిటీ పోలీస్ యాక్ట్ అడ్డంకిగా మారిందనే చర్చ మొదలైంది. ఒక దశలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందనే ఆరోపణలు కూడా వినిపిస్తుండడం గమనార్హం. ఇక బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఇంతవరకు పోలీస్ శాఖ నుంచి పర్మిషన్ రాకపోవడంతో పార్టీ నేతలు గందరగోళంలో పడ్డారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ రద్దు అయినట్టేనని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా బహిరంగ సభ నిర్వహించాల్సిందేనని ఆ పార్టీ నేతలు భీష్మించారు. కానీ పోలీస్ శాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో లీగల్ ఒపీనియన్స్ తీసుకునే పనిలో పడినట్టు తెలుస్తోంది. ఒకవేళ పోలీసుల నుంచి అనుమతులు రాని పక్షంలో కోర్టుకు వెళ్లి అయినా అనుమతులు తెచ్చుకుంటామని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇంకా 20 రోజుల్లోనే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ జరగనుండగా అలుగా పర్మిషన్ తీసుకొచ్చేందుకు పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సింది.